ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ చాలా బాగున్నారని బలమైన వాగ్దానాల ద్వారా మీరందరూ కూడా ఆత్మీయంగా బలపడుతూ ఉన్నందుకు సంతోషిస్తూ ఉన్నానండి. మరి ఇంత మంచి వాక్యము ద్వారా మీరు బలపడుతూ ఉంటే అనేకులకు తెలియపరచాలి కదా, తప్పకుండా షేర్ చేయండి. మరి అలాగే టీవీ పరిచర్య ద్వారా ఎన్నో ఆత్మలు రక్షించబడుతూ ఉన్నాయి, బలపడుతూ ఉన్నాయి. మరి ఒక్క ప్రోగ్రాం స్పాన్సర్ చేయడానికి మీరు ఎందుకు నిర్ణయం తీసుకోకూడదు? నిజంగా ఆలోచన చేయండి. ఈ లోకంలో ఎంత సంపాదించినా సమస్తము వ్యర్థమే. మీ పేరు మీదుగా ఎన్ని దాన ధర్మాలు చేసినా సువార్తను గనక మీరు అందిస్తే దాని ఫలాన్ని మీరు పోగొట్టుకోరండి. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే దాని ప్రతిఫలం పొందుకుంటారని దేవుడు చెబితే సువార్తను అందించిన కుటుంబానికి ఎన్ని దీవెనలు ఇస్తారు? ఒకసారి ఆలోచన చేద్దాం. యథార్థమైన పరిచర్యను ప్రోత్సహించడం నిజంగా దేవునికి సంతోషకరమైనటువంటి విషయం. ఒక్క నిర్ణయం తీసుకుని ముందుకు రండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి బలపరచబడదాం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనము. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ కనిపెడుతూ విశ్వాసంతో నిరీక్షణతో నిలబడి ఉన్న వ్యక్తివి నీవైతే నీ స్థితి, నీ పరిస్థితి, నీ స్థితిగతి ఏది ఎలా ఉన్నా కూడా నువ్వు గ్రహించలేని గొప్ప కార్యాలను దేవుడు చేసి ఆయన నామాన్ని తప్పక మహిమపరుచుకుంటారండి. యోబు మరి ఎందుకు ఈ మాటను చెబుతూ ఉన్నాడంటే, యోబు సాదాసీదాగా చెప్పడం లేదండి, అనుభవపూర్వకంగా చెబుతూ ఉన్నాడు. ఆయన గ్రహించి ఉండలేదేమో. నిజంగా దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడా అనేటువంటి ఆలోచన కూడా ఆయన ఊహకి అంది ఉండదు. ఎందుకంటే సమస్తాన్ని పోగొట్టుకున్న యోబు పరీక్షించబడుతూ ఉన్నప్పుడు తన విశ్వాసాన్ని కోల్పోలేదు, దేవుని దూషించను లేదు. మరి అలాంటి సందర్భంలో ఉన్న యోబుని మరి ఎలాగ హెచ్చించాడు, ఎలా దీవించాడు, ఎంతగానో మరి ఆశీర్వాదం ఇచ్చాడు అంటే రెండింతలు పొందుకొని యోబు దీవెనకరంగా ఉన్నాడు. అయితే ఆయన నిజంగా ఒకవేళ దేవుడు నన్ను పరీక్షిస్తూ ఉన్నాడా, లేదంటే దేవుడు నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నాడా అనేటువంటి ఆలోచనలో కొట్టుకొని పోలేదు. అండ్ అలాగే మరి ఆయన గొప్ప కార్యం చేస్తే బాగుండు అని కూడా అనుకొని ఉండకపోవచ్చు. ఎందుకంటే యోబు విశ్వాసం అలాగనే ఉన్నది. అయితే ఆయన గ్రహించలేనటువంటి కార్యాన్ని చేశాడు. ఇప్పుడు మనం చూసినట్టయితే ప్రియ దేవుని బిడ్డ, యోబే గ్రహించలేకపోయాడంటే మనం ఏ పాటి వారం అండి? మన భక్తి ఏ పాటిది? నిజంగా ప్రియ దేవుని బిడ్డ, నిజంగా నువ్వు దేవుని సన్నిధిలో కనిపెడుతూ నిరీక్షణతో ఎదురు చూస్తున్న మరి విశ్వాసం కలిగిన వ్యక్తివి, వాక్యాన్ని నీతిగా నీ జీవితంలో పెట్టుకొని వెళుతున్న వ్యక్తివైతే తప్పకుండా నీవు గ్రహింపలేని కార్యాలను దేవుడు చేస్తారు. ఎందుకంటే మనం గ్రహిస్తే అది దేవుని కార్యం కాదు. దేవుడు లోతైన విషయాన్ని బయలుపరుస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, నీ ఊహకు అందితే, నువ్వు గ్రహించగలిగితే అది మానవ కార్యం అవుతుంది, కానీ దేవుని కార్యం కాదు కదా. మనం గ్రహించలేనట్లుగా, మన ఊహకు అందనట్లుగా అసలు మనము ఆ ఆలోచనే చేయలేమండి. మనకు వచ్చే సహాయం కొన్ని సందర్భాల్లో ఎక్కడి నుండో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, కానీ అనుకున్న వారి దగ్గర నుండి రాదు. ఆశ్చర్యకరమైన రీతిలో వస్తుంది. అదే దేవుని కార్యము. మనం గ్రహించగలిగింది మానవ కార్యము, మనము గ్రహించలేనిది దేవుని కార్యం. అందుకే యోబు అంటూ ఉన్నాడు, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు గ్రహిస్తూ ఉన్నావా? అలా చేస్తే బాగుండు, ఇలా చేస్తే బాగుండు, అతను సహాయం చేస్తే బాగుండు, ఆమె సహాయం చేస్తే బాగుండు, అబ్బా ఈ అధికారి నాకు ఏదైనా హెల్ప్ చేస్తే బాగుండు. మన దేవుడు సర్వశక్తిమంతుడండి, అధికారులకు అధికారి ఆయన. నువ్వు గ్రహించలేని విధంగా ఆయన కార్యం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఒక్కటే, నిందారహితంగా దేవుని సన్నిధిలో ప్రార్థించి కనిపెట్టి నిరీక్షణ ఉంచు మిత్రమా. నువ్వు చేయవలసింది అదే. నువ్వు అది చేస్తే నీ ఊహకి అందని కార్యం నీ జీవితంలోకి వస్తుంది. నమ్ముతావా? నమ్మాలండి. ఎన్నో మారులు ఈ వాగ్దానము అక్షరాల నా జీవితంలో నెరవేర్చిన వాడు నా దేవుడై ఉన్నాడు. కాబట్టి
నాకు నెరవేర్చారు, యోబుకు నెరవేర్చారు, మరి మీ జీవితాల్లో కూడా తప్పక నెరవేరుస్తారు. మనము గ్రహించలేని గొప్ప కార్యములు ఆయన చేసి మనం నిలబెట్టడానికి సమర్థుడు, అధికారం కలిగిన దేవుడండి. కాబట్టి భయపడొద్దు, చింతించవద్దు. ఎలా జరుగుతుంది కార్యం, అసలు ఇది ఎలా సాధ్యం అనే ప్రశ్న మన జీవితాల్లోకి రాకూడదు. కానీ ఎలాగైనా జరుగుతుంది, నా దేవుడు నేను గ్రహించలేనంత గొప్ప కార్యాన్ని చేస్తాడు అని నువ్వు గనక స్ట్రాంగ్గా నువ్వు ఎప్పుడైతే ఒక మంచి నిర్ణయం తీసుకొని నీ శ్రమల్లో ముందుకు వెళతావో అద్భుతాన్ని నువ్వు చూడబోతా ఉన్నావు. హల్లెలూయా. మరి యోబు విశ్వాసం మనం కూడా కలిగి ఉందామా? మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన బలమైన మాటలను బట్టి ఆదరించబడ్డారని నమ్ముతూ వినవాక్యం ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, అద్భుతమైన వాగ్దానము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచారు. అవునయ్యా, మేము గ్రహించగలిగేవి మా కార్యాలు, మేము గ్రహింపలేనివి మీ కార్యాలు అని స్పష్టంగా లోతైన విషయాన్ని తెలియపరిచారు. అయ్యా, మీరు గ్రహించలేనన్ని గొప్ప కార్యాలు మా జీవితాలలో చేసి మమ్మల్ని కట్టబోతా ఉన్నారని మేము నమ్ముతున్నాం ప్రభువా. అయ్యా, ఇది ఎలా సాధ్యం అనే ప్రశ్న కాదు కానీ తండ్రి, ఎలాగైనా నా యొక్క దేవుని ద్వారా సాధ్యమని ఎవరు విశ్వసిస్తున్నారో వారి జీవితాలలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చి అయా వారు గ్రహించలేని గొప్ప కార్యములు చేసి దీవించి వారిని ఆశీర్వాదకరంగా నిలబెట్టి సాక్షులుగా అనేకులకు ఆదరణకరంగా మీరు నిలబెట్టబోతా ఉన్నారని నమ్ముతున్నాను ప్రభా. అయ్యా తండ్రి, పరిచర్యకి ఎంతో మంది సహకరిస్తున్నారయ్యా. పరిచర్య ఎంతో భారం కలిగి ఉన్నది ప్రభా. అయ్యా, లైవ్ ప్రోగ్రాంకి ఎన్నో వేల రూపాయలు వెచ్చిస్తున్నాం ప్రభా. అనేకుల హృదయాలను ప్రేరేపించి నడిపించి మీ నామాన్ని మహింపరుచుకోమని చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతీ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాం. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మేము దీవించు.